అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల తాలూకు దుమారం ఇంకా కొనసాగుతుంది. కాకపోతే దీంట్లో అంతా కూడా ఈ జన సైనికులు చిన్న చిన్న వాళ్ళ పాత్ర తప్ప పెద్దవాడు ఎవడో ఒక సరైన స్టేట్మెంట్ కానీ, ఒక ఖండన కానీ, ఒక అభిప్రాయం కానీ వాళ్ళు ఎవరో చెప్పట్లా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ ఏమీ మాట్లాడాల. వాళ్ళ అన్నగారిని గురువు, దైవం, వాళ్ళ వదిన గారి తల్లితో సమానం. ఇందాక చాలా చూసాం అటువంటి ఎపిసోడ్లు. మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది మనకు అర్థం కావట్లా. బయట సోషల్ మీడియా వేదిక కానీ, బయట జనాలు కానీ చర్చించుకునేది ఏంటంటే వాళ్ళకి ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే బేరాలు జరుగుతున్నాయా అన్న విధంగా ఎవరు తోచిందో వాడు అనుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఒక టైఫాయిడ్ ఫీవర్ కానీ, లేకపోతే ఒక వైరల్ ఫీవర్ లాంటిది కానీ, ఒక ఫీవర్ కానీ, ఒళ్ళు నొప్పులు అవన్నీ బాధ. ఎవరికీ ఫీవర్ రానివాడు మనిషి ఉన్నాడా? మనందరికీ ఫీవర్లు వచ్చాయి కదా ఎప్పుడొకప్పుడు. అంత మాట్లాడలేని పరిస్థితి, పక్కోడితో మాట్లాడలేని, నోరు కదపలేని, పెదాలు విడలేని, నాలిక ముద్దుబారిపోయినంత అనారోగ్యం అయితే ఉండదు. కాకపోతే ఏదో జరుగుతుంది మొత్తానికి. కాకపోతే ఏంటంటే తర్వాత బయటకు వచ్చి ఈ నాగబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను ఇట్లాగే ఉంటాను, వాళ్ళు తిట్టినా కొట్టినా కూటమి విడిపోతానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారో, నా ప్రథమ ధ్యేయం ఇంకా 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 జగన్మోహన్ రెడ్డిని ఇంకా పాతాళానికి, ఇంకా లోపలికి ఇంకేమన్నా ఉంటే అందులోకి తొక్కేయాలని చెప్పి ధ్యేయంగా పెట్టుకున్నాను. కాబట్టి ఎవడినైనా పడతానో అది నా రాజకీయ చతురత. మీరు ఉంటే ఉండండి, పోతే పొండే అని స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు. లేదు నేను ఇప్పుడే విడిపోతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు. నేను ఇప్పుడే బయటకు వెళ్ళిపోతాను, అతనికి క్షమాపణ చెప్పాలి, గుంజీలు తీయాలి, గోడ కుర్చేయాలి, ఇవన్నీ చెప్పొచ్చు. ఏం జరిగినా మనం చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, మనకెందుకు తెలుస్తుంది? ఆయన మైక్ ముందుకు వచ్చి మాట స్టార్ట్ చేసే ముందు వరకు కూడా ఆయన మనసులో ఏముందో ఆయనకే తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే బ్యాడ్ ఆయనకే జరుగుతుంది. ఆయన వచ్చి కూటమి ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి, మా అన్నే నాకు ముఖ్యం, మా అన్నకి క్షమాపణ చెప్పాలి, అది ఇది అని చెప్పి రచ్చ చేస్తే బేరం కుదరలేదురా అంటారు. లేదు బయటకు వచ్చి, లేదు నా ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి, కూటమి విడిపోతే అది బాలకృష్ణ వల్ల కానీ, లేకపోతే నా అన్నగారు నాగేంద్రబాబు వల్ల కానీ, చిరంజీవి వల్ల కానీ, ఎవరి వల్ల కానీ, జన సైనికుల వల్ల కానీ, నా వల్ల కానీ కూటమి విడిపోయిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడు లబ్ధి పొందేస్తాడు. కాబట్టి నేను అతనికి లబ్ధి చేకూర్చకూడదు. కాబట్టి నా తల్లిని తిట్టినా పడ్డాను, నా భార్య పిల్లలు తిట్టినా పడ్డాను, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చి ఎంత శ్రమపడి ఈ కూటమిని కట్టిన వాడిని నేను, నిర్మించిన వాడిని నేను, ఈ నిర్మాణం పోగొట్టుకుని నేను చేయలేను. కాబట్టి నేను వాళ్ళు ఏం తిట్టినా ఈసారి కూడా క్షమించేస్తున్నాను. నేను క్షమించాను కాబట్టి మా జన సైనికులు, మన నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా క్షమించేయాలి. ఎవరు కిక్కురు మనకండే, కిక్కురు మన్నారా మర్యాదగా ఉండదు, పోతే బయటకు పండి అని చెప్పేసి అనుకోండి, ఓహో రీజనబుల్గా సెటిల్మెంట్ జరిగిపోయింది అనమాట అని చెప్పి అంటారు. ఎందుకంటున్నారంటే ఈ మాటలన్నీ కామన్ మెన్, బంధువర్గం లేని వాళ్ళు, చిన్న చిన్న నాయకులు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, లేకపోతే హాస్యనటులు కానీ, అటువంటి వాళ్ళ మీద వీళ్ళు పడిపోతాం. లేకపోతే భాష రాని వాళ్ళ మీద కానీ, లేకపోతే ఆ కమ్యూనిటీ బలం తక్కువగా ఉన్న వాళ్ళ మీద కానీ, ఆ బ్రాహ్మణుల మీద, అటువంటి వాళ్ళ మీద గమ్ముని, మైనార్టీల మీద గమ్ముని దూకుడుగా వెళ్ళిపోయే స్వభావం చిరంజీవి గారి అభిమానులు అందరికీ ఉంది. పైకి కనపడరు కానీ వీళ్ళకే ఉంటుంది లోపల. ఏంటంటే జీవిత రాజశేఖర్ ఇష్యూలో అది పెద్ద ఎపిసోడ్ జరిగింది. నాకు అసలు జీవితంలో నచ్చని మాటే క్షమించడం అన్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ ఏదో కోరాడంట చిరంజీవి గారు. అట్లాగే కత్తి మహేష్ అని పాపం ఆయన చనిపోయాక కూడా ట్రోల్ చేస్తాం మొదలుపెట్టారు ఈ ఈ చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులు. అట్లాగే పోసాని కృష్ణమురళి గారిని కానీ, లేకపోతే ఆలీని కానీ, లేకపోతే ఉదయకరణ ఎపిసోడ్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఏది నిజం ఏది కాదు అనేది మనకు తెలియదు. కృష్ణమురళి ఎపిసోడ్, ఈ పోసాల కృష్ణమురళి గారి ఎపిసోడ్ వచ్చేటప్పటికైతే అతను నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ కొంత లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్తో అతను టీవీ షోలోని, పత్రికా విలేకరుల సమావేశంలో అతను మాట్లాడాడు. మిగతా అన్నీ కూడా వీళ్ళు కొంచెం హై హ్యాండెడ్గా, వీళ్ళ అభిమానులు వాళ్ళు కొంచెం తిరుగుబాటుతనంగా కొంచెం ఇది చేసిందే. ఇకపోతే ఏంటంటే బాలకృష్ణకి సపోర్ట్ ఏంటంటే అతని సామాజిక వర్గం కమ్మవారు అంతా కూడా సపోర్ట్ చేస్తారు. అతని నాన్నగారి యొక్క అభిమానులు, అతని ద్వారా లబ్ధి పొందిన బీసీ సామాజిక వర్గంలో కొంతమంది, కొన్ని వర్గాలు. అదేవిధంగా ఈయనకి నటన వచ్చారాదా ఇవన్నిటి జోలికి మనం వెళ్ళకపోయినా ఈయన నటుడి కింద కొనసాగుతున్నాడు. కాబట్టి
మాటలు వచ్చినా రాకపోయినా నత్తితో మాట్లాడినా ముద్దగా మాట్లాడినా ఏదో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతని నటన అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళందరికంటే ఎక్కువగా ఎన్టీ రామారావు తాలూకు ఆయనకి సంతానం చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు వాళ్ళతో వియ్యం అందుకున్న బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళ వర్గాలు ఇవన్నీ కలిపితే పెద్ద పుట్ట. వీళ్ళు ఒక రావి చెట్టుకి మామిడి చెట్టుకి కాదు, ఒక మర్రి చెట్టుకి పెరిగిపోయినట్టు ఓడలో పైనుంచి ఓళ్ళ కింద నుంచి వేర్లు అలా పెరిగిపోయినవి ఉన్నారో ప్రతి ఊర్లోని ప్రతి చోట కూడా వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇక్కడే చిరంజీవి గారికి పెద్ద బ్యాడ్ ఏంటంటే చిరంజీవి గారికి అభిమానంతో, వాళ్ళకేమి బంధుమిత్రులు కాదు, అభిమానంతో ఒకటి మనోళ్ళ కుర్రోడు పైకి వస్తున్నాడని చెప్పి ప్రారంభంలో ఇనిషియేటివ్ తీసుకుని కాపులు కొంత సపోర్ట్ చేశారు. అట్లాగే అల్లు రామలింగ గారి ఫ్యామిలీ కూడా వాళ్ళతో వియ్యం అందుకున్న తరపు నుంచి ఎదరగా తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ శక్తియుక్తులు వాళ్ళ పన్నాగాలు అరవింద్ గారు వీళ్ళంతా పన్నారు. వాళ్ళు కాదనుకుంటే కుదరదు. ఇప్పుడు మనం ఎదిగిపోయాం కదా అని చెప్పి చేపట్ల పని అంటే కుదరదు. అదేదో ఈ అరవింద్ కొడుకు ఎవరు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకుని కాకుండా అల్లు అర్జున్ గారు ఎంత కృషి చేశాడో ఈయనకి వెన్నుతనుగా ఉన్నాడు, అట్లాగే అల్లు రామలింగ గారు కృషి, అట్లాగే కాపుల అభిమానులు, అలాగే ఆయన నటన చూసి అభిమానించే అభిమానులు, ఆయన డాన్స్ చూసి అభిమానించే అభిమానులు అందరూ సపోర్టు ఉన్న బంధువర్గం అంటూ లేదు వీళ్ళకి సామాజిక వర్గంలో, ఆ కాపు సామాజిక వర్గంలో. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నా విడాకులు ఇచ్చుకున్నా ఇంకోటి చేసినా వాళ్ళకి పెద్దగా ఎస్టాబ్లిష్ అయిపోయి వెస్ట్ గోదావరిలో సంబంధాలు, ఈస్ట్ గోదావరిలో సంబంధాలు, కృష్ణాలో సంబంధాలు, విశాఖపట్నంలో సంబంధాలు అట్లా వాళ్ళకి ఏమీ లేవు. అది వాస్తవం మాట్లాడుకోవాలి. అటువంటిప్పుడు వాళ్ళు కొంత వీక్. వాళ్ళు ఎప్పుడు ఆధారపడినా అభిమానుల మీద ఆధారపడాలి. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఆ అభిమానులనే చులకంగా చూస్తూ ఆ అభిమానులకే జన సైనికులని పేరు పెట్టి వీరమహిళని పేరు పెట్టి వాళ్ళనేమో భయపెట్టి ఇప్పుడు మాట్లాడితే ఎప్పుడు బయటకు పంపిస్తాడో అని ఒక చిన్న ఊరు మా పెనుగొండ అనే గ్రామంలో నేను ఏదో ఒక వీడియో చేస్తే అందులో కామెంట్ పెట్టింది ఒక అమ్మాయి. ఏమనంటే మేమేమన్నా అంటే మమ్మల్ని బయటకు పంపిస్తారండి అని చెప్పి. అంత విధంగా వాళ్ళ అభిమానుల్ని పాలేరు కింద లేకపోతే పనివాళ్ళ కింద లేకపోతే సేవకుల కింద ఆ విధంగా ట్రీట్ చేస్తాం అనేది ధర్మం కాదు, భావ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎపిసోడ్కి ఏదో ఒక ముగింపు ఇవ్వండి. ఏ ముగింపు ఇచ్చినా ఆ పేరు మీకే వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే మంచి పేరు అయితే రాదు. వస్తే మీరు పోరాటానికి వెళ్తే బేరం కుదరలేదంటారు. లేదు నేను పోరాడను వీళ్ళతోనే కలిపి ఉంటాను, వాళ్ళు తిట్టినా కొట్టినా నేను గాంధీగా టైపు ఈ చెంపకొట్టమంటాను ముఖం మీద ఉమ్మెత్తో తుడుచుకుపోతానన్నారా, బేరం కుదిరింది అంటారు. ఏదైనా మీకు ఇదే పరిస్థితి వస్తుంది. ఈ లోపల కామినేని గారు ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను, నా రికార్డులను తొలగించమని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారిని అడిగాడు. సరేనండి మంచిది, మీరు చాలా ఉదారంగా అన్నారు కాబట్టి అవన్నీ పరిశీలనతో చేస్తాం, చర్య తీసుకుంటాం అన్నాడు. కానీ ఆయన మీరు మాట్లాడిన మాటలు దానికి పర్యవసానంగా మిగతా వాళ్ళు మాట్లాడిన మాటల్లో అన్పార్లమెంటరీ ఉన్న వర్డ్స్ అన్నీ కూడా తొలగిస్తున్నాను అని చెప్పాను. అంటే ఆయన హోందాతనం, ఆయన విలువ పెరుగును. కానీ అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సైకో అని చెప్పి ఎప్పుడైతే బాలకృష్ణ గారు అన్నాడో ఆ మాటల చెవుల్లో శంకరాభరణం పాట వస్తే మనం ఎట్లాగ ఇప్పటికీ కూడా వింటాం, సీతారామ శాస్త్రి గారి సిరివెన్నెల పాటలు వస్తే ఎట్లా వింటాం. ఆ విధంగా ఆ పదం రికార్డులో ఉంటే సేఫ్ సైడ్ ఎప్పుడు కావాలితే అప్పుడు ప్లే చేసుకోవచ్చు అన్న విధంగా ఆయన ఆత్మతృప్తి పడుతూ కారణంగానే ఎందుకు ఆ మాట అనలేకపోయాడు. ఆయన పెద్ద మనసు చేసుకోలేకపోయాడు రాజుగారు. మరి ఆయన పెద్ద మనసు చేసుకుని ఆ మాట అంటే చాలా బాగుండిపోను. ఏదైనా ఈ గొడవకు పులి స్టాప్ పెట్టి ఆ కూటమి వంటమో పోతమో అనేది తర్వాత విషయంగానే ముందు ఈ గొడవలు పెరగకుండా చూడాలి. ఎందుకంటే అందరూ బాగానే ఉంటారు. తెలంగాణ ఉద్యమం జరిగితే కొన్ని వందల మంది విద్యార్థులు పేదలో నిరుపేదలో చనిపోయారు తప్ప ఏ నాయకుడు చనిపోలేదు, ఏ నాయకుడు పిల్లలు చనిపోలేదు. అలాగే ఇప్పుడు లేనిపోని గొడవలు జరిగి మళ్ళీ లేనిపోని తలకాయటప్పుడు వచ్చినాయి అంటే కింద స్థాయిలో ఉన్న రెక్కాడితే కానీ డొక్కాడిని ఏ పూట పనులు ఆ పూట చేసుకుని అభిమానంతో 1000 రూపాయలైనా టికెట్ కొనుక్కుని వెళ్ళి ఇవన్నీ చేసుకొస్తున్న బాలయ్య అభిమానులు కానీ లేకపోతే పవన్ అభిమానులు కానీ వాళ్ళకు కొట్టుకుని చచ్చి హాస్పిటల్ పాలయ్యి కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులు తేకుండా ఏమన్నా ఉంటే శాసనసభలో అందరూ పెద్దలే ఉంటారు కాబట్టి దమ్ముగా బరిగీసుకుని అక్కడ తెలుసుకున్నా మీరు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏదైనా గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామాంధ్రరావు, నమస్కారం, జై హింద్.